ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనం స్వేచ్ఛగా బైబిల్ చదువుతున్నాం, దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ ప్రేమ భారతదేశానికి చేరేందుకు ఎంతమంది కన్నీళ్లు కార్చారో, ఎంతమంది ప్రాణాలు అర్పించారో మనలో చాలామందికి తెలియదు. క్రైస్తవ్యం భారతదేశానికి 1 శతాబ్దం తర్వాతే వచ్చింది అని చాలా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. థోమస్ శిష్యుడు సెయింట్ థోమస్ ద అపోస్తల్ క్రీస్తు శకం 52 ADలో భారతదేశానికి వచ్చారు. అతను పెద్ద సైన్యంతో రాలేదు, పెద్ద ధనంతో రాలేదు, ఒకే ఒక్క హృదయంతో వచ్చాడు, యేసయ్య ప్రేమను పంచాలి అన్న తపనతో. కాలాలు కఠినమైనవి, వాతావరణం తెలీదు, భాష తెలీదు, మనుషులు వ్యతిరేకం. కానీ ఒక మనిషి నడక వేలాది మందికి వెలుగై మారింది. భారతదేశంలో గాస్పెల్ ప్రకటించడం ఎప్పుడూ సులభం కాదు. మిషనరీలు ఎదుర్కొన్న కష్టాలు చాలా ఉన్నాయి. దారి లేదు, అడవుల్లో నడిచారు, భాష తెలీదు, నేర్చుకుని బైబిల్ అనువాదాలు చేశారు. విలియం కేరీ వంటి మహానుభావులు భాష తెలియకపోయినా నేర్చుకుని బైబిల్ అనువాదం చేశారు. వ్యతిరేకత, రాళ్ళు వేసిన, మాటలతో దూషించిన భరించారు. రోగాలు, వేడి, వాన, మలేరియా, ఆకలి, కానీ సేవ కొనసాగించాలనే తపన. లాభం లేదు, జీతం లేదు, పేరు లేదు, గౌరవం లేదు. ఒకే లక్ష్యం, యేసయ్య ప్రేమను మనుషులకు చేరాలి అని. చాలామంది మిషనరీలు తమ దేశాలకు తిరిగి వెళ్ళలేదు. తిరిగి వెళ్ళే శక్తి లేక ఇక్కడే మరణించారు. కొంతమంది పేర్లు చరిత్రలో కూడా లేకుండా పోయింది. కానీ వారి కన్నీళ్లు మనకు ఈరోజు ఉన్న వెలుగుగా మారింది. ఒకసారి ఒక మిషనరీ ఇలా అన్నాడు: మనం యేసయ్య కోసం బ్రతకకపోతే ఆయన శిలువ మరణం, త్యాగం మనకు అర్థం కాదు. కొందరు సువార్త చెబుతూ దాడులు ఎదుర్కొంటున్నారు, కొందరు కుటుంబం వదిలేసి సువార్త చేస్తున్నారు, కొందరు పేదరికంలో సేవ చేస్తున్నారు, కొందరు మరణించిన తర్వాతే వారి పని ఫలిస్తుంది. వారి విశ్వాసం ఒక విత్తనం లాంటిది, 100 ఏళ్ల తర్వాత కూడా ఫలిస్తుంది. ఈరోజు మనకు స్వేచ్ఛ ఉంది, మొబైల్స్ ఉన్నాయి, సంఘం ఉంది, బైబిల్ ఉంది, సోషల్ మీడియా ఉంది. అయినా గోస్పెల్ చెప్పడానికి మనం వెనుగడుగు వేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని దేవుడు ఉపయోగిస్తాడు. మీ యొక్క మాట ఎవరో ఒకరి భవిష్యత్తును మార్చగలదు. నేడు మనం పొందిన ఈ యేసయ్య ప్రేమ ఎంతోమంది కన్నీళ్లతో, త్యాగాలతో మన చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మన వంతు వచ్చింది. ప్రేమను పంచాలి, వెలుగును చూపించాలి, గాస్పెల్ సువార్తను మన జీవితంతో ప్రకటించాలి. భారతదేశాన్ని మార్చేది పెద్ద పెద్ద సందేశాలు కాదు, లోకానికి వెలుగుగా నిలిచే చిన్న జీవితాలు. ఆమేన్.